అందరికి నమస్తే అండి. మనవరం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనము కడియం నర్సరీ నుంచి వచ్చిన మొక్కల్ని చూసాం కదా అండి. ఇప్పుడు కడియం నుంచే ఇంకో నర్సరీ నుంచి వచ్చిన మొక్కల్ని చూపిస్తాను. ఇంకా కొన్ని రేర్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశాను అన్నమాట. అవి ఇప్పుడు ఎలా వచ్చాయో చూద్దామండి. ఇవి కూడా రేర్ ప్లాంట్సే ఆర్డర్ చేశానండి. అయితే మనకు బాగా తెలిసిన కడియం నర్సరీ నుంచి తెప్పించడం జరిగిందండి. ఆ బ్రదర్ మనందరికీ సుపరిచితమే అండి. మనం రెగ్యులర్గా వీడియోలో చూస్తూ ఉంటాం. మంచి మంచి రేర్ ప్లాంట్స్ అన్ని మనకు పరిచయం చేస్తూ చూపిస్తూ ఉంటారు కదా. మీరు ఆల్రెడీ తమిళలో చూసే వచ్చారు, నాకు తెలుసు. అతనే కడియం అబ్బాయి అండి. అశోక్ బ్రదర్ నర్సరీ నుంచి అయితే మొక్కలు వచ్చాయండి. రేర్ ప్లాంట్స్ చాలా మంచి మంచి ప్లాంట్స్ చూపిస్తూ ఉంటాడు బ్రదరు. సో కొన్ని మొక్కలు ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేశాను అన్నమాట. ఈ మొక్కలు బాగుంటే మళ్ళీ రేర్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, అందుకే తెప్పించా. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. మేబీ నర్సరీ వాళ్ళందరూ ఇలాగే ప్యాకింగ్ చేస్తారేమో. మనం రీసెంట్ వీడియోలో కూడా చూసాం కదా, సప్తగిరి నర్సరీ నుంచి వచ్చిన మొక్కలు వాళ్ళు కూడా చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఇలాగ వాళ్ళ స్టైల్ ఇదే అనుకుంటా మేబీ. నేనైతే ఒక 8 రకాల మొక్కల్ని ఆర్డర్ చేశానండి. మరి మనకు బ్రదర్ వీడియోలలో చూపిస్తుంటారు కదా మంచి మంచి మొక్కలు, హెల్దీగా ఉన్న మొక్కల్ని. మరి అలాంటి మొక్కలే పంపించారా లేదా ఇప్పుడు మనం చూసేద్దామండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఎప్పుడెప్పుడు చూసేయాలని. పైనుంచి చూస్తుంటే చాలా హెల్దీగా పెద్ద సైజులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా మొక్కలైతే. పెద్ద పెద్ద సైజులో ఉన్న మొక్కలను అయితే పంపించారండి. చాలా హెల్దీగానే ఉన్నాయి ప్లాంట్స్. కానీ మొక్క మొదట్లో ఉన్న మట్టి మొత్తం డ్రై అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం ఎదురుగాళ్ళు అవి ఉన్నాయి కదా, తొందరగా మట్టి డ్రై అయిపోతుంది అన్నమాట. నర్సరీకి వెళ్ళి తీసుకోవడం కంటే ఆప్షన్ ఏదో బాగుందండి. ఇంటికే మొక్కలు రావడం అయితే నాకు బాగా నచ్చింది అన్నమాట. అది కూడా మనకు నచ్చిన మొక్కలండి. ఓకే అండి, ఒక్కొక్క మొక్క మనము చూసుకుంటూ మన మొక్కల గురించి మాట్లాడుకుందాం, డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇది జీడి చెట్టు అండి. నాకు పచ్చి జీడిపప్పు అంటే చాలా ఇష్టము. మనకు ఎవ్రీ ఇయర్ మార్చ్ ఏప్రిల్ అట్లా దొరుకుతుంది. బయట కొంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెంచుకోవాలన్న ఆలోచన వచ్చి ఈ మొక్క ఆర్డర్ చేయడం జరిగిందన్నమాట. మరి మన ఇంటి ఆవరణలో పెంచొచ్చో లేదో నాకు ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇది కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి పెరట్లో నాటుతానండి. లాస్ట్లో ఒక మూలకు నాటుతాను. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఆలోచిద్దాం మొక్క గురించి. అట్టయితే మొత్తం మొక్క మొదట్లో డ్రై అయిపోయిందండి. వెంటనే నీళ్ళు పోసేసేయాలి. ఇంకా ఇది వచ్చేసి సింహాచల సంపంగి అండి. ఎల్లో కలర్లో ఉంటుంది. మనం మొన్న వైట్ కలర్ సంపంగి చూసాం కదా, ఇది ఒక టైప్ అన్నమాట. మొక్క కూడా చాలా హెల్తీగా వచ్చింది. పెద్దగా మొక్క పంపించారండి. చాలా బాగుంది మొక్క అయితే. సూపర్ హెల్తీగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. చాలా హెల్తీగా కూడా ఉందండి. స్ట్రాంగ్గా ఉంది మొక్క. సేమ్ మన జీడి చెట్టు లాగా అన్నమాట. పెద్ద మొక్కలు అంటే ఇవి రెండే ఉన్నాయి, మిగతా అన్ని చిన్న మొక్కలే ఆర్డర్ చేశాను నేను. అన్ని మొక్క మొదట్లో మట్టి మొత్తం డ్రై అయిపోయి రాలిపోతుందండి. వెంటనే నీళ్ళు పోయాలి, లేదంటే మొక్కలు డ్యామేజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఇలాచి మొక్క అండి. ఈ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. అయితే కొద్దిగా హైట్ తక్కువ ఉంది, కానీ చాలా హెల్తీగా ఉంది. ఇంకా బుష్గా కూడా ఉందండి మొక్క. చాలా గుబురుగా కూడా ఉంది. అయితే మనకు పంపించే మొక్కలన్నీ కూడా సంవత్సరము ఉన్న మొక్కలు మాత్రమే పంపిస్తారండి. మరీ చిన్న మొక్కలు పంపించరు. ఒకవేళ ఇంకా సంవత్సరం పైన మొక్కలు పంపించేయడానికి అవకాశం ఉంటే అవి కూడా పంపిస్తారండి. మనకు మొక్కలు తెలియకపోయినా గుర్తుపట్టకపోయినా వాళ్ళు క్లియర్గా రాసి ఇలా కట్టేస్తారండి ప్రతి మొక్కకు. అందరూ నర్సరీ వాళ్ళు అదే చేస్తారు. క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట మనకు. ఒకసారి చూస్తే మనం కూడా పట్టేస్తాం కదా. నెక్స్ట్ మొక్క చూద్దామండి. చూడండి, ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఈ మొక్క ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ మొక్క ఆకులు మొత్తం రబ్బర్ లాగానే ఉంటాయండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అన్నమాట. సీనియర్ మొక్కనే, కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. అందుకే ఆర్డర్ చేశాను నేనైతే. చూడండి మొక్క ఆకు ఎంత మందంగా ఉందో. ఇది కూడా ఒక రేర్ ప్లాంట్ అండి, రబ్బర్ ప్లాంట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. మనము ఆర్డర్ చేసిన తర్వాత 1 వీక్కి వాళ్ళు ప్యాకింగ్ చేసి పంపిస్తారండి. మనకు రావడం మాత్రం 24 అవర్స్లోనే మనకు రీచ్ అయిపోతాయి అన్నమాట మన బస్ డిపోకు. ఆర్టీసీ సర్వీస్ అండి. మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి, మనం వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి మొక్కల్ని. ఇది తెల్లేశ్వరి మొక్క అండి. నేను తెల్లేశ్వరి మొక్క ఆర్డర్ చేశాను, నల్లేశ్వరి మొక్క ఆర్డర్ చేశాను.
అయితే ఈ 2 మొక్కలు ఎందుకు ఆర్డర్ చేశాను అంటే, ఈ మొక్కలు మన గార్డెన్‌లో ఉంటే పాములు రావంట. అశోక్ బ్రదర్ వీడియోలు చూసే ఈ మొక్కలు ఆర్డర్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మనదంతా విలేజ్ గార్డెన్ కదా! ఈ పాముల గోల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గార్డెన్‌లో పెంచుదామని ఆర్డర్ చేశాను. బట్ ఇవి మనకు ఔట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. కానీ పంపించారు. అయితే ఈ తెల్లేశ్వరి మొక్కను నేను మా ఊర్లో చూశానండి. బట్ నాకు ఇది తెల్లేశ్వరి, ఇది నల్లేశ్వరి అని తెలియదు. ఐడియా లేదు. అంటే పాములు రావు అనంగానే ఇక నేను ఆర్డర్ చేసేసానన్నమాట. ఆ మొక్కను చూసిన తర్వాత మైండ్‌కి తట్టిందండి. అరే! ఈ మొక్క పక్కనే ఉంది కదా అనుకున్నాను. బట్ అప్పటికే ఆర్డర్ చేశాను. వీటిని పల్లెటూళ్ళల్లో తెల్ల ఉసిరి, నల్ల ఉసిరి అంటారండి. సేమే అండి. అది తెల్లగా ఉంది. ఈ కాడలు నల్లగా ఉన్నాయి. కొద్దిగా ఆకుల మీద కొద్దిగా నల్ల నల్లగా చారలు ఉన్నాయన్నమాట. అంతే తేడా. నెక్స్ట్ వచ్చేసి మాచుపత్రి అండి. వినాయక చవితికి గణపతి పూజలో వాడే మెయిన్ ఆకు ఇదే అన్నమాట. సో అదన్నమాట. చాలా హెల్తీగా వచ్చింది మొక్క అయితే. సూపర్ హెల్తీగా వచ్చింది. ఆల్రెడీ సీడ్స్ ఉన్నాయండి. ఈ మొక్కను మనం సీడ్స్ ద్వారా కూడా పెంచవచ్చు అన్నమాట. మనకు ఆల్రెడీ సీడ్స్తో వచ్చాయి. ఇంకా మొక్క మొదట్లో చూడండి, ఇంకా చిన్న చిన్న పిలకలు కూడా ఉన్నాయన్నమాట. చాలా హెల్తీగా వచ్చింది మొక్క అయితే. ఇంకో మొక్క చూపిస్తాను. చాలా ఇష్టమైన మొక్క అండి ఇది నాకు. ఇదే పత్తి మందారం అన్నమాట. ఒకే రోజు ఒకే పువ్వు 3 కలర్లుగా మారుతుంది కదా, ఆ మొక్క అండి ఇది. దీన్ని పత్తి మందారం అంటారు. ఈ మొక్క కూడా చాలా హెల్తీగా వచ్చిందండి. సూపర్ హెల్తీగా వచ్చింది. తొందరగా పెరిగిపోతుంది. బాగా స్ట్రాంగ్ ఉంది మొక్క అయితే. చివరిగా ఒక్క మొక్క మిగిలిందండి. ఇది చూస్తే మొత్తం ప్రాణం పోయినట్టు ఉంది. మొత్తం నీరసంగా పడిపోయింది. మొక్కకు సపోర్ట్ ఇచ్చిన కర్ర ఇరిగిపోయిందండి. మాయల పకిరి ప్రాణం చిలుకలా ఉన్నట్టు ఈ మొక్క ప్రాణం ఈ కర్రలో ఉంది. ఈ మొక్క పేరు రాఖీ ఫ్లవర్ అంటారండి. ఇప్పుడు ట్రెండింగ్ ప్లాంట్ అన్నమాట ఇది. ఇంకా పాండవులు, కౌరవుల ప్లాంట్ అంటారు. కృష్ణ కమలం అని కూడా అంటారు. చాలా రకాల పేర్లు ఉన్నాయి. బట్ చాలా మంచి మొక్క అండి. ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ గురించి చెప్పాలంటే ఒక విశిష్టతనే ఉందన్నమాట. అది మనం ఫ్లవర్ ఇప్పిన తర్వాత తెలుసుకుందాం. ఈ మొక్కలు అయితే ముందు కాపాడుకోవాలండి. బాగా నీరసంగా ఉంది. అయితే మీరు ఈ మొక్కలన్నీ చూశారు కదండి. మీకు మొక్కలు బాగా నచ్చితే హెల్తీగా ఉన్నాయి ఆర్డర్ చేసుకోవచ్చు అనుకుంటే అన్ని రకాల రేర్ ప్లాంట్స్, ఎక్కువగా రేర్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయండి ఆ బ్రదర్ దగ్గర. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి దగ్గర ఉన్న వాళ్ళైతే. లేదంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. కడియం అబ్బాయి యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేస్తే అశోక్ బ్రదర్ ఛానల్ ఓపెన్ అవుతుందండి. ఆ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో బ్రదర్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి. నర్సరీ నుంచి వచ్చిన మొక్కల్ని మనం ఎలా నాటాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా పెంచాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.